నమస్తే, వెల్కమ్ టు మీడియా టీవీ ప్లస్. అయితే రీసెంట్గా మనం చేసినటువంటి ఇంటర్వ్యూ ఏదైతే ఉందో మల్లికార్జున మత్స గురించి ఎంత పెద్ద సెన్సేషన్ అయిందో అందరూ చూసే ఉంటారు. చెప్పిన ప్రతి ఒక్క మాట అక్షరం తూచా తప్పకుండా నిజం అవుతూనే ఉంది ఇప్పటి వరకు. రైట్, మనతో పాటు ఉన్నారు నారసింహుడి బిడ్డ, సీతమ్మ కొడుకు, బ్రహ్మశ్రీ గురూజీ రాఘవ శర్మ గారు. ఆయన అడిగి అసలు ముందు ఆంధ్ర రాజకీయాలు ఇంకా ఎలా ఉంటున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. సుహాశీసులమ్మ. ఎలా ఉన్నారు గురువు గారు? నా నాన్న నారసింహుడు ఉండగా నాకేంటమ్మా, చక్కగా ఉన్నాను. భగవత్ సేవలో మరింత ఆనందంగా ఉన్నాను. కానీ గురుగారు, అంటే ఒక్క మాట చెప్పండి, మల్లికార్జున మత్స గురించి మీరు చెప్పిన 2 రోజుల్లోనే అసలు అది రోజుకు ఒక రకంగా అక్కడికి వెళ్ళి అతనితో మాట్లాడడం, ఇంటర్వ్యూస్ చేయడం, లేకపోతే అతను ఫేక్ అని పెద్ద పెద్ద ఛానల్స్తో సహాగా బయట పెట్టడం అనేది నాకు నిజంగా నమ్మశక్యంగా లేదు అసలు. అంటే ఎలా చెప్పగలిగారు? నేను మళ్ళీ ఇదే క్వశ్చన్ అడుగుతున్నా. అడుగు, పర్లేదు. ఇప్పుడు ఎలా చెప్పగలేదు? ఇప్పుడు భగవంతుడు అంటే ఏమిటో తెలిసిన ప్రతి ఒక్కళ్ళు ఎవరు కూడా మనిషిని భగవంతుడిగా ఒప్పుకోరు. ఇది వాస్తవం. నేను ఒప్పుకోను. వాస్తవం కదా. ఇప్పుడు ఒక ఆ స్థాయి అసలు ఆ స్థాయి పొందడానికి ఆ వయసు ఎంత? ఒకటి. అప్పాజీ అంటే అర్థం ఏంటి అసలు? అప్పాజీ అంటే దాదాపుగా కొన్ని తరాలకి ఆధిక్యం, అంటే అధిపతి, అంటే ఒక ఉన్నతమైన వ్యక్తి, దాదాపు 4-5 తరాలకి ఆద్యుడు, మూలం వేసి బీజం వేసినటువంటి మహానుభావుడైతే ఆ మాట అనాలి. నా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్లో సగం లేదు వాడి వయసు. ఏమని మాట్లాడాలి నేను? కాకపోతే ఏంటంటేనమ్మా, అప్పాజీ అనే పదానికి ఆ పిల్లవాడు చేసే చేష్టలకి ఏమన్నా సంబంధం ఉందా? ఎవడో ఒక అమ్మాయిని చూసి ఇట్టా పెట్టి ఇట్టా అంటాడు నా పిండాకుడు. అదేమి స్టైలో నాకు అర్థమై చావదు. ఇంకా ఇట్టి అంటాడు. ఇదేందో నాకు అర్థం కాదు. ఎక్కడ చూసినా ఎలా ఉంటుందంటే పిల్లవాడులే అని అనిపిస్తుంది నాకు, అంతే తప్ప నేను యాక్సెప్ట్ చేయలేను. ఇప్పుడు నేను చెప్పింది నిజం అవ్వట్లేదమ్మా, నిజాన్ని నేను మాట్లాడుతున్నా. గురుగారు మీరు చెప్పినవన్నీ జరుగుతున్నాయి, ప్రతి ఒక్కటి జరగబోయేది నేను చెప్తున్నా. అంటే ఇది భగవంతుడు ఆల్రెడీ నిర్ణయించాడు కాబట్టి అవి అలానే ఉంటాయి. నేను తెలియపరుస్తున్నా. ఎలా తెలుస్తుంది? మీరేమైనా బ్రహ్మ? అహం బ్రహ్మస్మి, నేను బ్రహ్మని అనుకుంటే బ్రహ్మని అంతే. కానీ నేను భగవత్ సేవకుడిని. నారసింహుడి పాదాల దగ్గర పెరుగుతున్నటువంటి ఒక గడ్డి పరక లాంటి ఒక జీవితం నాది. సీతమ్మ చూపించిన జీవితంలో ముందుకు వెళుతున్నటువంటి జీవితం నాది. భగవత్ సేవకుడిగా అందరికీ సేవ చేసే జీవితం నాది. ఒక సేవకుడిని మాత్రమే, ఇంకొకటి నాకు తెలియదు. అక్కడికి వెళుతున్న వాళ్ళు అందరూ ఆంధ్ర తెలంగాణ వాళ్ళు తప్ప ఎవడు లేడు. ఇది నిజం. అంటే ఇలాగా డైరెక్ట్గా వెళ్ళి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఆయన దగ్గర కూర్చొని నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు? ఫోన్ నెంబర్ కూడా ఎలా చెప్పగలుగుతున్నావు? నువ్వు ఆల్రెడీ కెమెరా, ఇప్పుడు ఏదైతే మీరు నా ఇంటర్వ్యూలో చెప్పారో కెమెరాలు పెట్టుకొని అక్కడ ముందుగానే వాళ్ళ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని ఈ క్వశ్చన్స్ అన్ని ఎవరో ఒక ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తే సేమ్ క్వశ్చన్స్ అక్కడ వచ్చాయి. బేసిక్గా దానికి దమ్ముంటే నిరూపించు అన్న మాటలు వస్తున్నాయి ఎవరు మత్స దగ్గర నుంచి. అవును, వస్తాయి, ఎందుకు రావు? అక్కడ ఒక మాట్లాడు, ఒక నిజమైనటువంటి విధానంలో ఆ రకంగా ప్రవర్తిస్తారా ఎవరన్నా? ఈ గదిలో ఉన్నటువంటి దాంట్లో సగం కూడా ఉండదు, అందులో 60-70 మందిని కుక్కుతారు. ఎందుకు బాహ్య ప్రపంచంలో స్వేచ్ఛగా కూర్చొనివ్వరు? అంతమంది వస్తే లోపల కూర్చొని ఏం చేస్తున్నారు అంటే, ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ని సీసీ కెమెరాలో లోపల టీవీలో చూసి ఆకుపచ్చ చీర పేరు ఇది, పంచవాడి పేరు ఇది అని చెబుతున్నారా లోపల? ఎందుకు అన్నేసి గంటలు కూర్చోబెడుతున్నారు? ఒక మనిషి వస్తే నేరుగా ఎందుకు కలవట్లేదు? నేరుగా ఎందుకు కనిపించట్లేదు? ఎందుకు మాట్లాడట్లేదు? తెలియదు. ఎందుకు 3 పూట్ల అన్నం పెడుతున్నారంటే కడుపు నిండిన వాడికి నువ్వు మళ్ళీ కడుపు నింపడం ఎందుకు? వాడు తినలేడా? తింటాడు. తినలేని వాళ్ళు అక్కడే కాదు, నార్త్ కర్ణాటకలో చాలామంది ఉన్నారు. అక్కడెందుకు చేయట్లేదు? నువ్వు నిజంగా అంతటి ఇదే ఉంటే. అయినా భగవంతుడికి క్యాన్వా అవసరమా? దేవుడని చెప్పుకునేవాడికి అవసరమా? అయినా ఎవరైనా సరే స్త్రీల మీద నీళ్లతో పైపుతో కొట్టొచ్చా పైనుంచి కింద వరకు? ఏమన్నా అంటే అది ఆయన రూలుట, వాడి రూలుట. ఏమిటిదంతా? నా కామెంట్స్లో నన్ను తిడుతూ చాలా పెట్టారు. నువ్వు ఎలా అంటావు? నేనేమనుకోవాలా? పళ్ళున చెట్టుకే రాళ్ళ దెబ్బలు అనుకుంటా. నిజంగా అంత శక్తే ఉంటే ఇక్కడికి వద్దమ్మా. నార్త్ కర్ణాటకలోనే రోగాలతో రుష్టులతో డబ్బులు కట్టలేక ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళని ఎందుకు కాపాడట్లా? దరిద్రంతో అల్లాడిపోతున్న గుడిసెలో ఎందుకు డబ్బులు ఇవ్వట్లా?
ఉద్యోగాలు లేక బాధపడుతున్న వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వచ్చుగా, పెళ్లి కాక అల్లాడిపోతున్న ఆడబిడ్డలకి చక్కగా కళ్యాణం చేసి కళ్యాణం ఖర్చంతా పెట్టుకొని మొత్తం కళ్యాణం చేయొచ్చుగా. కర్ణపిశాచ నా పిండాకుడి పిశాచ, ఏమిటిదంతా? కర్ణపిశాచికి ఆధునిక పేరేమిటో తెలుసా? బ్లూటూత్. అది ఇక్కడ ఉందనుకో, ఎక్కడి నుంచి మాట్లాడినా వినిపిస్తుంది, దానిదే ఉంది. సో నేను ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పట్లే. నీకు అంత శక్తే ఉంటే మార్చు మొత్తం అంతా. ఎందుకు కర్ణాటకలో మంజునాథ్ టెంపుల్ మూసేలా? ఎందుకు కుక్కి సుబ్రహ్మణ్యం టెంపుల్ మూసేలా? ఉన్నాడన్నారుగా దేవుడు, మరి మొత్తం అక్కడికే వెళ్ళండి. ఎందుకు ఆ రెండు, ఎందుకు మొత్తం అన్ని క్షేత్రాలు మూసేయండి? జరగదు. ఎందుకంటే నా మాట అబద్ధం అయితేగా. నీకు నిజంగా అంత శక్తే ఉంటే నా గురించి చెప్పగలరా? జరగని పని. నా ముందుకు రాగలరా? జరగని పని. ఎందుకు? నేను ఛాందసవాదిని, వితండవాదిని. నేను నచ్చను ఎవరికి. నేను చాలా ఖచ్చితంగా కాషాయం కట్టుకొచ్చి నా ముందు ఇది మాట్లాడితే సన్యసత్వము అంటే సుఖాన్ని త్యజించడం. మరి నీకెందుకు BMW కారు అని అడుగుతా, నీకెందుకు ఓల్వో బండి అని అడుగుతా, నీకెందుకు రెడ్ కార్పెట్ అని అడుగుతా, నీకెందుకు ఆస్తులు అని అడుగుతా. అంతేగా. సన్యాసికి ఎందుకమ్మా? ఈ ఎన్నో ఉంటాయమ్మా. నా నోరు పరమ పెంట కుప్ప. నేను మాట్లాడేవన్నీ పచ్చి నిజాలు. ఒప్పుకునే ధైర్యం ఉండి చావదు. ఇది వాస్తవం. నేను ఏదైతే చెప్పానో నువ్వే అన్నావు మచ్చ అని. నిజంగా వాడు పనికిరాని ముత్యమో పనికొచ్చే ముత్యమో నాకైతే తెలియదు. యాక్చువల్లీ ఆ రోజు కూడా వర్డింగ్ అనేది కరెక్ట్ గా రాలే. మచ్చ నువ్వే అన్నావుగా మచ్చ అని. అది మచ్చే, అది మచ్చే. అవును అవును. కాబట్టి ఇక్కడ నేనేంటంటే ఇప్పుడు నువ్వు ఓకే, ఒక సంఘ సేవకుడిగా సేవ చేయి, ఒక సంఘ సేవకుడిగా నలుగురు ఉపయోగపడు. అంతేకాని ఏదో ఓరినాయనో. అసలు దేవుడికి కోపం ఉంటుందా? భగవంతుడికి కోపం ఉంటుందా? మరి భగవంతుడికి అన్ని భాషలు రావాలి. నీ భాషే సరిగా వచ్చి చావదు. నువ్వు ఎవరితోనూ మాట్లాడవు. ఎందుకు 10 మందితోనూ ముందుకు వచ్చి మాట్లాడవు? ఎందుకు? తెలుగు వాళ్ళు వస్తే ట్రాన్స్లేటర్ కావాలి, మన సోనియమ్మకు వచ్చినట్టుగా ప్రతి వాళ్ళకి ట్రాన్స్లేటర్ కావాలా? మరి భగవంతుడు అన్నీ మాట్లాడాలిగా. అట్లీస్ట్ యూనివర్సల్ లాంగ్వేజ్ మాట్లాడాలిగా, యూనివర్సల్ గాడ్ అయితే. ఇవన్నీ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి స్థితిగతుల్లో ఒక హైప్ తీసుకొచ్చి దాన్ని ఏమంటారు, డబ్బు రిటర్న్ రావటానికి ఏమేం చేస్తే బాగుంటుందో అవి చేస్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, అక్కడ తెలంగాణ ఆంధ్ర వాళ్ళు ఎక్కువగా కనబడుతున్నారని చెప్తున్నారు. కర్ణాటక వాళ్ళు ఏమైపోయారు? తమిళనాడు ఏమైపోయింది? కేరళ ఏమైపోయింది? భారతావని పక్కన పెట్టు, దక్షిణాది వాళ్ళు ఏమైపోయారు? మనం ఇండియాలో ఉన్నామమ్మా. కొత్త దేవుడండి అని ప్రతి వాళ్ళు వస్తూనే ఉంటారు. నీ దగ్గర నేను చెప్పినవన్నీ బయటపడ్డాయి. ఏది అబద్ధమైంది? ఏదైనా అబద్ధమైందా? ఏమో గురుగారు, నిజంగా నా ఇంటర్వ్యూ మీతో నేను చేసిన ఇంటర్వ్యూస్కి ఎంత మంది ఫోన్లు చేసి మీ నంబర్ కావాలని అడిగారంటే ఇవ్వచ్చమ్మా, తప్పకుండా ఇవ్వచ్చు. కానీ ఒక్కటి, నేను చెప్పే నిజాన్ని వాళ్ళు తీసుకోగలిగితేనే నాతో మాట్లాడాలి. నేను లేనిది చెప్పను, ఉన్నది దాచను. డబ్బు కోసం కక్కుర్తిపడి సీతమ్మ కొడుకు ఏనాడు సేవ చెయ్యలేదు. నారసింహుడి బిడ్డగానే సేవ చేశాడు, నారసింహుడి బిడ్డగానే ఉంటాడు. నువ్వు నాకు 5,000 ఇచ్చావనో 10,000 ఇచ్చావనో చచ్చిన ఏ రోజు ఆశించలేదు, ఆశించాలని అనుకోవట్లేదు. ఒకవేళ అంతకుముందు నా తరపు నుంచి 3,116 అని, 5,116 అని, 10,116 అని పెట్టారు. కానీ కొంతమంది వచ్చి మేము అంత ఇచ్చుకోలేకపోతున్నాము అని చెప్పినప్పుడు అప్పుడు ఒక పని చేస్తే అసలు ఈ సిస్టమ్నే తీసేస్తే అని చెప్పి తీసేశా. వద్దు, అసలు నాకు ఎవరు ఏమీ ఇవ్వకండి. ఇవ్వగలిగితే ఇవ్వండి, అది కూడా మీ స్తోమతకి తగ్గట్టుగా, మీ స్థాయికి తగ్గట్టుగా ఇవ్వండి. అప్పు చేసి ఇవ్వకండి అని చెప్తున్నా. అప్పు చేసి ఇవ్వకండి, ఎక్కడి నుంచో చేబదులు తీసుకొచ్చి ఇవ్వకండి. నా నాన్నకి 2 పూలు ఇవ్వండి, 2 పళ్ళు నైవేద్యంగా తీసుకురండి. వాటిని నేను వృద్ధాశ్రమాల్లో ఇస్తుంటే ఎంత ఆనందంగా ఉందో. చాలదా అమ్మ? ఒక రోడ్డు మీద ఉన్న, ఒక అడ్డా మీద ఉన్న కూలి దగ్గర నుంచి పరమ కుబేరుడి వరకు నా సేవ అందితే చాలదా ఈ జన్మకి? ఎందుకమ్మ మా అమ్మగారు చెప్పేది, నాన్న కడుపుకి పట్టినంత పట్టెడన్నం తిను నాన్న, ఒక్క ముద్ద ఎక్కువైనా మొత్తం వాంతి అవుతుంది అంది. అంటే దాని అర్థం ఏమిటి? అక్కర్లేని ఆశలకు పోయి అవనికి నిచ్చెనలు వేసి బతకాలని అనుకోకు అని దాని అర్థం. నేను అదే పని చేస్తున్నా. నేను చేసుకోలేనా? ఇన్ని సంవత్సరాలుగా చేస్తున్నా. నేను వాడి కార్లు వీడి కార్లు పెట్టుకు తెచ్చారేమో, నాకే ఉన్నాయి కార్లు 5-6. నేను పెట్టుకోలేనా 4? ఏమొస్తుంది? ఏమైనా వస్తుందా? డీజిల్ దండగా, పెట్రోల్ దండగా, టైము దండగా, షో ఆఫ్లు, పబ్లిసిటీ. ఎందుకమ్మా నా పిండాకుడు ఇవన్నీ?
చక్కగా నా నాన్న పాదాల దగ్గర కూర్చున్నానా, నమ్మి వచ్చిన వాళ్ళకి సేవ చేశానా, వాళ్ళ మనసు చల్లగా నా నుంచి వెళ్ళిందా? ఇది చాలా జీవితానికి. కాకపోతే వాళ్ళు ఇచ్చేటటువంటి డబ్బుతో నా దగ్గరకు వచ్చే వాళ్ళకి నాకు కుదిరిన విధంగా సేవ చేస్తున్నా, పలహారమో భోజనమో పెట్టి పంపిస్తున్నా. ఎందుకంటే షుగర్ పేషెంట్లు ఉంటారు, బీపీ పేషెంట్లు ఉంటారు, వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. మనం ఇంత కష్టపడుతున్నాము అని వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఏదో చేస్తున్నాం తప్ప వేరే ఏమీ ఆశించి కాదు. ఈ పనికిరాని ముత్యాలు లాంటి వాళ్ళని అంతమందిని చూశాను నా ఇన్నేళ్ల అనుభవంలో. అమ్మ, భగవంతుడితో ఎవరు సమానం కాదు, కాలేరు, కాబోరు. అలా అనుకున్నవాడు భస్మాసుడిలాగా నెత్తిన చెయ్యి పెట్టుకున్నట్టే. రైట్. ఒకసారి మరి ఆంధ్ర పాలిటిక్స్ లోకి వద్దాం. ఏం జరుగుతుందంటే మొత్తం అల్లకల్లోలంగా ఉంది. ఓ పక్క నుంచి పవన్ కళ్యాణ్ కూడా బెడ్ రెస్ట్ లో ఉన్నాడని తెలిసింది. ఆయన అంటే రీసెంట్ గా సినిమా టీజర్ కూడా రిలీజ్ అయింది అనమాట, పాట కూడా రిలీజ్ అయింది. సో పాట తర్వాత పాపం ఆయన బెడ్ రెస్ట్ తీసుకున్నారు. ఇంకా అలాగే పోసాని కృష్ణమురళిని అయితే అరెస్ట్ చేశారు. ఏం జరుగుతుంది అసలు ఆంధ్ర రాష్ట్రంలో? అంటే యాక్చువల్గా ఏంటంటే రాగానే పగా ప్రతీకారం అనుకొచ్చేదంతా ఇప్పుడు ఉన్నా చెప్తారా నీకు? మేము పగతో చేస్తున్నాం చెప్తారా ఎవడన్నా? మేము కక్షగట్టి చేస్తున్నాం చెప్తారా ఎవడన్నా? ఎవరన్నా చెప్తారా? కనబడుతున్నాయి అనుకోవాల్సిందే. గతంలో వాళ్ళు చేశారు, ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు అంతే. అమ్మ, అత్త కోడల్ని తిడితే కోడలు అత్తని తిట్టదా? తిట్టకపోతే ధర్మమేనా? తిట్టి తీరుతారు. ఇప్పుడు నువ్వు ఎన్నన్నా అనుకున్నా అత్తకి కోడలకి మధ్యలో పడిగే కొడుకు లాంటి భర్త లాంటి మగవాడు ఓటరు. ఒకసారి నీకెందుకు నేను మా అమ్మని చెరిగేశా నీ జోలికి వచ్చినందుకని అమ్మకి చెప్తాడు. అప్పుడు అబ్బ మా ఆయన బంగారం అనుకుంటుంది. అంతేగా అమ్మ దగ్గర, అమ్మా నేను దాని రాత్రి నీకెందుకు నీ జోలికి వచ్చినందుకు తిట్టాను, అబ్బా నా కొడుకు బంగారం. అసలు నిజం ఏంటి? వాడికి కావాల్సిన ఆ బిర్యానీ పొట్లమో ఆ 4 డబ్బులో తీసుకొని వాడి పని వాడు చక్కగా చూసుకుంటాడు అంతే. ఎవడికి పట్టిందమ్మా? ఎవడికి పట్టింది? నిజంగా ఓటర్ కనుక సరిగ్గా ఆలోచించి చేస్తే వాడు డబ్బు తీసుకున్నంత కాలం వాడికి హామీలు వచ్చాయా లేదా అని అడిగే రైట్ వాడికి లేదు. ధర్మబద్ధమైన విధానంలో నాయకుడిని ఎన్నుకుంటే వాడు వచ్చి ముందు. ఎందుకు ఓటర్లు రావట్లేదు? ఎందుకు సంవత్సరాలైనా హామీలు అవ్వట్లేదని ఎందుకు అడగట్లేదు? బికాస్ దే నో. వాళ్ళకి తెలుసు మనం డబ్బులు దొబ్బాం, ఏమడుగుతాం, వెళ్ళి అడిగితే మనల్నే కొడతారు, ఎందుకు నోరు మూసుకొని ఇంట్లో కూర్చోక అని అనుకుంటారు. ఎవరన్నా అడుగుతున్నారా హామీలు అవ్వట్లేదని? ఎవరన్నా అడుగుతున్నారా? అడిగే గట్స్ ఉన్నాయా? లేదు. ఆనాడు వైసీపీలో వాళ్ళు ఎస్సీ ఎస్టీ వాళ్ళందరికీ పంచాడు అని అన్నారు. ఈనాడు ప్రభుత్వం వాళ్ళు వాళ్ళ వర్గాలందరికీ పంచారు అన్నారు. నేను వస్తే రేపు నా బ్రాహ్మణ వర్గానికి పంచుతా అంతే. నేను సీఎం అవను చావను అది నాకు తెలుసు. కానీ నేను అయిన వెంటనే ఏం చేస్తాను? బ్రాహ్మణ సమాజానికి మొత్తం చేస్తా, నిర్మోహమాటంగా చేస్తా. స్వార్థం నాలో వచ్చేస్తుంది, నాలో స్వార్థం వచ్చేస్తుంది. ముందు నేను బాగుండాలి, నా ఫ్యామిలీ బాగుండాలి. చచ్చినా సరే ఒక 5-6 తరాలకి సరిపడా ఆస్తి సంపాదించుకోవాలి. తర్వాత నావన్నీ ప్రబలంగా ఉండాలి, నేను చచ్చిపోయినా అన్నీ నిలబడాలి. ఇదమ్మా ఇంతే. నేను బతికుంటానో చస్తానో నాకు తెలియదు, కానీ భవిష్యత్తులో కూడా ఓటర్కి అడిగే హక్కు లేదు, ఉండదు. వాడు స్వార్థంతో ఉన్నంతకాలం ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ఎవ్వడికి ఉండదు. ఉందా ఎవరికన్నా? ఎవరన్నా వచ్చి ఎందుకు హామీలు జరగట్లేదని అడిగే దమ్ముంది ఎవరికన్నా? లేదు. ఇది నిజం. ఇంటికి ఎంత వస్తోంది అని ఆలోచించేవాళ్ళు కొంతమంది, ఇంకొంచెం వస్తే బాగుండని ఆలోచించేవాళ్ళు కొంతమంది. అమ్మ, ఫలాలు పంట వేయకుండానే కావాలి అని అనుకుంటే పంట ఎదిగినాక ఆసామి కౌలుకిచ్చిన వాడు బస్తాలు ఇంటికి తీసుకుపోతాడు, రైతుకి కూలి గుంజలేస్తాడు. ఇదే రాజకీయం. మరి పోసాని కృష్ణమురళి పరిస్థితి ఎలా ఉండబోతుందంట? అంటే హార్ట్ అటాక్ వచ్చిందని విన్నాను నేను ఆల్రెడీ ఇది కూడా చెప్పాను. నేను ఇది మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా, ఎవరు అవునన్నా కాదన్నా ఇది నిజం. నా ముందు కూర్చున్నటువంటి వ్యక్తి నిజం. ఇప్పుడు ఒకటమ్మా, స్క్రీన్ మీద ఉన్న పోసాని వేరు, గుర్తుపెట్టుకోమ్మా. స్క్రీన్ మీద ఉండే పోసాని వేరు, అవుట్ ఆఫ్ ద స్క్రీన్ ఉండే మనిషి వేరు. మైకు చేతికి వచ్చిందా ఆ మనిషి వేరు. కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టే. జాగ్రత్తగా చూసుకో, కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టే, అందులో అనుమానం లేదు. ఎందుకని? తను మాట్లాడేటప్పుడు పులి స్టాప్ ఉండదు, కామా ఉండదు, మాట్లాడుతూనే ఉంటాడు. కాకపోతే చిత్తచాంతల్యమో పైత్య ప్రకోపమో అనుకొని వాళ్ళ చిబావదలకి అంటే బాగుండేది. కానీ వీళ్ళేం చేశారు? నేరుగా కాకుండా
అంటే ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా చేసిన దానికి ఇవాళ వాడిని అరెస్ట్ చేశారు. రేపు ఇంకా అవుతాయి. ఈ సంవత్సరం అంతా వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది అనేకమైన విధాలుగా పవన్ కళ్యాణ్ బాబుని కానీ, చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ బాబుని కానీ అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నా ఏరి తీసుకొని వస్తారు. రెడ్ బుక్ పాలనేనా? రెడ్ బుక్ గ్రీన్ బుక్ ఏ బుక్ అయితే నాకెందుకు? ఇప్పుడు రెడ్ బుక్లో ఏమన్నా ఆనాడే రోడ్డు మీద కూర్చున్నటువంటి సమయంలో లోకేష్ బాబు చెప్పడం జరిగింది, తప్పు చేసిన ప్రతి ఒక్కళ్ళది ఇందులో ఉంది లిస్ట్ అని. ఇప్పుడు ఆ లిస్టులో ఐఏఎస్లు ఉన్నారా, ఐపీఎస్లు ఉన్నారా, ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నారా, రాజకీయ నాయకులు ఉన్నారా, వీళ్ళ పట్ల వ్యతిరేకంగా ప్రవర్తించిన వాళ్ళు ఉన్నారా, మీడియాలో ఇష్టం వచ్చినట్టు వాగిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారుగా. సినిమా వాళ్ళు ఉన్నారుగా, అందరూ ఉన్నారుగా. కాబట్టి వీళ్ళందరికీ చక్కగా పిలిచి అరటిపండు తాంబూలం ఇస్తారు. అందులో అనుమానమే లేదు. ఎందుకు ఊరుకుంటారమ్మా తల్లి జోలికి వస్తే? ఎందుకు ఊరుకుంటారమ్మా పుట్టుక జోలికి వస్తే? ఎందుకు ఊరుకుంటారమ్మా వంశం జోలికి వస్తే? తప్పు కాదా? ఏది తప్పు? హింసించడం. ఇప్పుడు అంటే వీళ్ళకి అధికారం ఉందని వీళ్ళని హింసించడం ఎంత? అప్పుడు వాళ్ళు చేశారు, ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు. నేను ఇందాక అదే అన్నా, కొడుకు క్యాంపుకి వెళ్ళాడు, ఇక దీని సంగతి నేను చూస్తా అంటుంది అత్త. మా ఆయన లేడు ఇంట్లో, ఇక చూడు నేను మా అమ్మతో కలిసి మా అత్తగారిని ఆడుకుంటా అనుకుంటుంది. ఇది చివరికి ఇద్దరు ఏంటి కొట్టుకు తెస్తారో అరుచుకు తెస్తారో, కోపాలు వస్తాయి, ఇది కొంపలో ఉంటుంది, ఆ అత్తగారింటికి అదే పుట్టింటికి పోతుంది. ఇంతే. ఆ పుట్టిల్లే ఈ జైలు అనుకో, అంతే. వేరే ఏం ఉండదమ్మా. ఈ పాలన ఉన్నంత వరకు అమ్మ ఒక మాట చెప్పనా, కాలచక్రంలో ఇవాళ వీడు రెడ్ బుక్ వేస్తే మన అదేదో మీటింగ్లో అనుకుంటా జగన్ అన్నాడు, నీ దగ్గర రెడ్ బుక్ ఉంటే నా దగ్గర ఇంకో బుక్ ఉంది అని. గుడ్డు బుక్ ఉంది అన్నాడు. ఇప్పుడు రాసుకుని ఆ గుడ్డు బుక్లో అన్ని రేపు ఆయన మొదలు పెడతాడు ఆ పాలన, తెలియదు. కానీ జగన్ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? మరి బ్రహ్మాండంగా ఉంటుంది, దానికే శుభ్రంగా ఉంటాడు. అప్పుడే ఇంకా వీళ్ళందరికన్నా ఎక్కువ హింసించింది ఆయననే కదా. ఇప్పుడు ఒకటమ్మా, ఇప్పుడు దాన్ని ఏమంటారు, అసుర పాలన వచ్చినప్పుడు శ్రీ మహావిష్ణువు కూడా వెళ్ళి దాక్కున్నాడు. అసుర పాలన వచ్చినప్పుడు మరి వరం ఇచ్చాడు, తప్పదు. భస్మాసుడి హస్తంలో పరమశివుడు భస్మం అవ్వాలి, కాపాడడానికి శ్రీమన్నారాయణుడు వచ్చాడు. అట్టాగే ఒక్కొక్కసారి ఒక్కొక్కరి పాలనలో ఇటువంటి స్థితిగతులు వస్తూనే ఉంటాయి. ఇప్పుడున్నట్టే జగన్ ఉంటాడని ఎలా అనుకుంటున్నావు? ఆఫ్టర్ 10 years అందరికన్నా గొప్ప నాయకుడు కూడా వచ్చుగా, చెప్పలేం కదా. 10 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు ఉంటారని నువ్వు గ్యారంటీ రాసిస్తావా? సీఎంగా ఉండే అవకాశమే లేదు. 5 ఏళ్ళు ఉంటాడా? ఉండే అవకాశమే లేదు. 5 ఏళ్ళు డౌటే. ఎందుకని? ముందు ఖచ్చితంగా ఆయన వయసుకి తగిన విధంగా ఆయన ఉండట్లేదు. వయసుకి మించి కుర్రాడిలాగా విపరీతమైన పర్యటనలు, విపరీతమైన మీటింగులు, సభలు, అవి ఇవి విస్తృతంగా చేస్తున్నారు. ఆరోగ్యానికి ఇబ్బంది వస్తుంది. ఎవరు అనుకున్నా అనుకోకపోయినా ఆరోగ్యానికి ఇబ్బంది వస్తుంది. అప్పుడు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యమంత్రి ఎవరంటారు? ఎవరు? ఇక్కడ 5 ఉన్నారు. ఎవరని చెప్తావు? పవన్ కళ్యాణ్ బాబుకి సీఎం అయినా ఏం ఆశ్చర్యం లేదు, ఏమీ ఆశ్చర్యం లేదు. ఎందుకంటే తొలుత కళ్యాణ్ బాబుకి మాత్రమే ప్రథమ పీట వెయ్యాలి అనేది. ఏంటి? కొడుకు ఒప్పుకుంటాడా? డిప్యూటీ సీఎం ఇప్పుడు ఎవరున్నారు? కళ్యాణ్ బాబు ఉన్నారు. లోకేష్ ఎందుకు కాదు? ఆ రోజు తలుచుకుంటే రాదు, తలుచుకుంటే దెబ్బలకు కొదవా. మందిలో ఎక్కడ కూర్చున్నా మనవాడైతే పదార్థాలకు కొదవా. లోకేష్ కి డిప్యూటీ సీఎం ఇవ్వాలని సోషల్ మీడియాలో గట్టిగా వార్ జరుగుతుంది. అంటే ఇటు జనసేన సోషల్ మీడియాలో వారు జరిగితే సరిపోదు. వాంకెట్ స్టేడియంలో ధోని కొట్టిన సిక్సర్ లాగా నరేంద్ర మోడీ నిర్ణయించాలి. ఒకవేళ పవన్ కళ్యాణ్ సీఎం అయితే టీడీపీ వాళ్ళందరి పరిస్థితి ఏంటి? వాళ్ళ ఇష్టం. మొన్న అసెంబ్లీలో ఏమన్నారు? ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఎన్డీఏ కూటమి ఇంకో 15 ఏళ్ళు ఉంటుందని అన్నాడే తప్ప ఈ విడత నేను, తర్వాత విడత మా బాబు, తర్వాత విడత మా అమ్మాయి అని అనలేదే. 15 ఏళ్ళు ఉంటుంది అని అన్నాడు కానీ సీఎం పేరు ప్రస్తావన చేయలా. బాలకృష్ణ, లోకేష్ ఒప్పుకుంటారా పవన్ కళ్యాణ్ సీఎం అయితే? ఇప్పుడు ఇక్కడ కూటమికి బలం ఎవరు? పవన్ కళ్యాణ్ కదా. అసలు తెలుగుదేశం పార్టీకి ఎన్ని వచ్చాయి? 130 పైచీలకు వచ్చాయి. మన జనసేనకి ఎన్ని వచ్చాయి? 21 వచ్చాయి. ఎవరి పేరు మారుమోగుతోంది? ఎవరి చుట్టూ తిరుగుతోంది? ఆంధ్ర రాజకీయం ఎవరిని చూపిస్తోంది? మరి ఎందుకని? ఎందుకు కాకూడదు? గేమ్ చేంజర్ రామ్ చరణ్ అమ్మా, గేమ్ చేంజర్ రామ్ చరణ్. ఇక్కడ అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వంలో గేమ్ క్రియేటర్ ఇస్ ద కళ్యాణ్ బాబు. గేమ్ క్రియేటర్ ఇస్ ద కళ్యాణ్ బాబు. నో వన్ కెన్ టచ్ హిమ్ అంటిల్ అన్లెస్ నరేంద్ర మోడీ విల్ డిసైడ్. ఇది అందరికీ తెలిసిందే. ఎవరన్నా మాట్లాడతారా?
మాట్లాడు. ఈ మూర్ఖపు ముండా కొడుకు, ఈ పచ్చి యథార్థవాది మాట్లాడతాడు. వీడికి ఏం భయం? గురుగారు మీకు అంటే ఆన్ లైవ్ లో నేను అడుగుతున్నాను, కోపం వచ్చినా పర్లేదు మీకు, మీరేమైనా పవన్ కళ్యాణ్ ఫ్యానా? ఎవరు? మీరు. నారసింహుడి ఫ్యాను, సీతమ్మ ఫ్యాను. నాకు ఫ్యాన్ అయినా, ఏసీ అయినా, ఫ్రిడ్జ్ అయినా, ఏదైనా ఆ రెండే, ఇంకా ఎవరూ లేరు. నాకు కళ్యాణ్ బాబు మీద పిచ్చి కోపంగా ఉంది. నీ మటుకు నువ్వు పోయి రాజకీయాల్లో ఉన్నావు, నీ మటుకు పోయి నువ్వు అక్కడేదో చేస్తున్నావు, సినిమాలన్నీ చంకనాగిపోతున్నాయి. చక్కగా సంవత్సరానికి 2 బంగారం లాంటి సినిమాలు వచ్చేవి, పోయినాయిగా. ఇప్పుడు ఎవడున్నాడు సినిమాలు చేసేవాడు? ఏ సినిమాలు ఆడితే వస్తున్నాయి? ఏమున్నాయమ్మా? తన సినిమాలో ఒక మీనింగ్ ఉంటుంది, ఒక సందేశం ఉంటుంది. ఏమీ లేదు. బొడ్డు కిందకి అరబెత్తుడు చీరలు కట్టి పాటలు చూపిస్తున్నారు. ఆ పాటలు కూడా సరిగా ఉండి చావట్ల. సంగీతం లేదు, ఏమీ లేదు. అన్ని చక్కగా చూపించిన గేమ్ చేంజర్ ఏమో సర్వనాశనం అయిపోయింది. ఏమీ లేకుండా బొడ్డు మీద చెయ్యి పెట్టి ముందుకు లాక్కున్న మా డాకు మహారాజా ఏమో బ్రహ్మాండమైన హిట్ అయింది. ఏం చేయమంటావు? కళ్యాణ్ బాబు సినిమాలు చేస్తే ఎంత బాగుంటుంది అని అనుకున్న వాళ్ళు లేరా? బొచ్చడు మంది ఉన్నారు. ఏది అదో మరో సెన్సేషన్ అమ్మా. అది అడగాల్సిన పనే ఉంది. బ్రహ్మాండంగా ఇప్పుడు అదే చెప్తున్నా. బాగా ఆకలిగా ఉన్న సింహానికి జింక కాదు, గేదె కాదు, దున్నపోతు దొరికినా ఎముక మిగలదు, అలా తింటుంది. అలాగే కళ్యాణ్ బాబు అభిమానులకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న అగ్నిపర్వతం లోపల ఉంది. ఆ సినిమా వస్తే తెరలే చించుతారో కుర్చీలే పీకుతారో తెలియదు, కానీ ఆ 2 అత్యంత అద్భుత విజయాలు కొనసాగుతాయి. ఎందుకని? సినిమాలే లేచావు, సినిమాలే లేవు ఇప్పుడు. అంటే బేసిక్ గా మీరు అన్నమాట 100% మళ్ళీ నిజమైంది. సంక్రాంతి టైంలో వచ్చిన ప్రతి సినిమా చెప్పానుగా అదే జరిగింది. దాని తర్వాత చిన్న సినిమాలు హిట్ అవుతాయి అన్నారు. ఎస్, మీరు అన్నమాట నిజం. ప్రదీప్ రంగనాథం సినిమా, ఇది మన డ్రాగన్ సినిమా మంచి హిట్ అయింది. అలాగే సందీప్ కిషన్ మజాక ఒక మోస్తరుగా అయితే ఆడుతుంది ప్రెసెంట్. లేదు, అది ఓటీటీలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది మజాక ఖచ్చితంగా. ఈ చిన్న సినిమాలన్నీ బాగా డబ్బులు సంపాదిస్తే పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి 3 సంపాదిస్తారు వాళ్ళు. నేను ఎప్పుడో చెప్పాను, ఇది ఇవాళ కొత్త ఉంది నాకు. ఏదైనా గురుగారు మీరు చెప్పింది జరగల, ఒక్కటి చెప్పు నాకు. ఒక్కటి ఉందా నీ దగ్గర? ఇది జరగలేదు మీరు చెప్పింది, ఇది అబద్ధమైంది, ఒక్కటి చెప్పు. నా దగ్గర ఆన్సర్ లేదు, ఖతం అయిపోయా. ఇది నారసింహుడి బిడ్డ. నా నాన్న అనుగ్రహంతోనే ఏదైనా సేవ చేస్తున్నా, నా నాన్న అనుగ్రహంతోనే చెప్తున్నా. పవన్ కళ్యాణ్ ఆరోగ్యం ఎలా ఉండబోతుంది? బానే ఉంటుందమ్మా. ఆయనకే అంటే పొట్ట వచ్చేసిందని అదని ఇది మరీ బాగుంది. ఇప్పుడు వచ్చిన పొట్ట చూస్తున్నారు కానీ ఆనాటి నుంచి తను పడిన కష్టాన్ని ఎందుకు చూడట్లా? ఈజ్ అ మార్షల్ ఆర్ట్స్ పర్సన్ అమ్మా, మామూలు మనిషా? పొట్ట తెచ్చుకోవడము తెలుసు, తగ్గించడము తెలుసు. అక్కడ బాంబే బాలీవుడ్లో అమెరికాన్ ఉంటే ఇక్కడ ఆంధ్రావుడ్లో కళ్యాణ్ బాబు ఉన్నాడు. అమ్మ ఒక్క మాట చెప్పనా, పొట్ట నా మట్ట అని అంటారు కొంతమంది. ఆ పొట్టతో మనకి సంబంధం లేదు, మనిషితోనే సంబంధం. ఆ మనిషి నిర్ణయించుకుంటే, అమ్మ బండ్లు కాదు కదా, మనుషులు వెళ్ళలేని చోటికి కూడా ఆ మనిషి వెళ్ళి సేవ చేశాడు. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి సేవ చేశారు. అంతకన్నా ఇంకా అసలు చాలా మూలలకు వెళ్ళాడు. మరి నిత్యం ఏసీలో ఉండేటటువంటి మనిషి ఎలా వెళ్ళగలిగాడు? ఎలా వెళ్ళి సేవ చేశాడు? చిరంజీవి పరిస్థితి ఏంటంటారు గురువు? ఏముందమ్మా, చక్కగా ఉంది. ఆయనకే హెల్త్ పరంగా ఏముంది? పాలిటిక్స్ లోకి మళ్ళీ వచ్చే అవకాశం ఉందంటారా? పాలిటిక్స్ రాజకీయాలు చేయరు కానీ రాజకీయపరమైన హోదా ఉంది. అది ఇప్పుడు మళ్ళీ ఇది అడుగుతావేమో, రాష్ట్రపతి, గవర్నరా, పార్టీ ప్రెసిడెంటా? నరేంద్ర మోడీ గారు తలుచుకుంటే ఏ రాష్ట్రానికో గవర్నర్గాను పంపించవచ్చు, రాజ్యసభ ఇచ్చి మంత్రి చేయొచ్చు. చిరంజీవి గారు అన్నారు నేను ఇంకా రాజకీయాల్లోకి రాను అని. కానీ అభిమానులు కోరుకుంటే, అందరూ కోరుకుంటే తప్పదు. కానీ యోగం అయితే ఉంది. అంటే మళ్ళీ మినిస్టర్ అయ్యే యోగం ఉందా? అదేనమ్మా చెప్పేది. నువ్వు తిప్పి అడిగినా, మడత పెట్టి కుర్చీని చెప్పినా, ఏది చెప్పినా కూడా నా మాట చాలా ఖచ్చితంగా ఉంది. నరేంద్ర మోడీ గారు ఆహ్వానిస్తే మాత్రం నువ్వు అనే ప్రశ్న చిరంజీవి గారి దగ్గర నుంచి రాదు. నువ్వు రాసుకో, చిరంజీవి గారి దగ్గర నుంచి రాదు. రేపు అందరూ కలిసి ముక్తకంఠంతో నువ్వు కూర్చోవాలి అంటే అందరి మనసు బాధ పెట్టలేక ఆయన అడుగు వేసినా వేస్తారు. ఎందుకని? అభిమానుల కోసం బ్రతుకుతున్న మనిషి అభిమాన ధనాన్ని పోగొట్టుకోలేడుగా, అంతే కదా. అడుగు, ఇంకా ఏమడుగుతావో. నారసింహుడి బిడ్డ చెప్తాడు. కేసీఆర్ పరిస్థితి ఎలా ఉందంటారు? అంటే బయటకు వచ్చారు, ఒక మీటింగ్ అయితే పెట్టడం జరిగింది, సింహం జూలు విదిలిచ్చింది, త్వరలో సభ కూడా పెట్టబోతున్నాడు. సింహం జూలు విదిలిచ్చింది అన్న అర్థం కాలేదా? సింహం జూలు విదిలిచ్చింది కదా, అంటే ఏంటి? బయటికి వచ్చింది, చూస్తుంది,
మంచి మాట చూసి వేట వేస్తుంది, అందరికీ పంచిపెడుతుంది. ఎవరెవరిని వేటాడుతుంది అంటారు ఈసారి సింహం ప్రభుత్వాన్ని వేటాడుతోంది. ఎవరెవరేముంది, ప్రభుత్వం విషయం కూడా పక్కన పెడితే కొంతమంది నాయకులు పర్టికులర్ గా ఉంటారు కదా. ఇప్పుడు అదే అంటున్నా, ఇప్పుడు టీం కెప్టెన్స్ కనబడతారు, టీం మెంబర్స్ కనబడరు. ఈ సింహానికి టీం అంతా కనబడుతుంది. తన ఆట తను మొదలు పెడుతుంది అంతే. ఇప్పుడు ఒకటమ్మా, యోగం ప్రారంభమైందనుకో ఎవరు అడ్డం వచ్చినా పడిపోతారే తప్ప ఎదుర్కోలేరు, అంతే. ఇప్పుడు నేను నీకు ఆనాడే చెప్పా అమ్మా, డిసెంబర్ నుంచి 13 నుంచి 16 నెలలు పరమ కష్టకాలం మన సీఎం రేవంత్ రెడ్డికి అని. ప్రభుత్వ హామీలు పక్కన పెట్టు, ఇష్యూలు మొదలవుతాయి, వాటి మీదే దృష్టి పెట్టాల్సి వస్తుంది అని చెప్పా. ప్రముఖ స్థానాల్లో ఉన్న వాళ్ళు మారిపోతారు అని చెప్పా. జరిగిందా లేదా? ఏ ఒక్కటన్నా జరగకుండా ఉందా? చివరికి కాంగ్రెస్ పార్టీ ఎవరో ఇన్ఛార్జిట వాళ్ళు కూడా మారిపోయారట. మారిపోతారు. ఏవైతే రీసెంట్ గా తీన్మార్ మల్లన్నకి కూడా షోకాస్ నోటీసులు ఇచ్చింది, అలాగే ఇప్పుడు పార్టీ సస్పెండ్ చేసింది. అవును, అసలు నెక్స్ట్ అంటే ఏం కొత్త పార్టీ పెట్టి వాళ్ళకి సంబంధించిన పార్టీని డెవలప్ చేసి ఆ పార్టీ తరఫున సీఎం క్యాండిడేట్ గా అనౌన్స్ చేసుకునే విధానంలో ఆయన ముందుకు వెళ్లే ఆలోచనలో గడచిన 2 సంవత్సరాలుగా ఉన్నారు. ఇవాళ కొత్త ఉంది, సీఎం అవుతాడా ఏంటి? ఇంకో మాట ఏదైనా ఉంటే చెప్పు, ఇంకో మాట ఏదైనా ఉంటే చెప్పమ్మా. అమ్మా, మనం మాట్లాడుకునేది రేవంత్ రెడ్డి సీఎం అవ్వగాలని మల్లన్న ఎందుకు కాడు? నేను మల్లన్న అవుతాడని చెప్పట్లా, అవడని చెప్పట్లా. ఎన్నికలు వచ్చినప్పుడు నేను గుర్తుంటారా, ముందే రిజల్ట్ రాసిస్తా. ఇక్కడ రేవంత్ రెడ్డికి మల్లన్నకి సంబంధం లేదు. మల్లన్న పేరు ఎప్పటి నుంచి పెడుతున్నావు? తీన్మార్ అనే షో మొదలైనప్పటి నుంచి పెడుతున్నావు. రేవంత్ రెడ్డి మాట ఎప్పటి నుంచి వచ్చింది? కొన్ని సంవత్సరాలుగా వచ్చింది. ఆయన చూడని పార్టీ లేదు, ఆయన అనుభవించని పదవి లేదు, ఆయన తెలియని కష్టము లేదు, నష్టము లేదు, నిష్ఠూరము లేదు. ఏమో మల్లన్న మళ్ళీ టీడీపీలోకి వెళ్ళి బీసీ నినాదాన్ని ఎత్తుకుంటే ఏదన్నా ఎత్తుకోమను, చివరికి ఫైనల్గా టాప్ లీడర్ని ఎత్తుకోవాలి ఎవరైనా. అమ్మ, ఒక మాట చెప్పనా, సీఎం అంటే ఏమన్నా బ్యాకరీలో దొరికే కర్రీపఫా? బ్యాకరీలో దొరికే కర్రీపఫా ఏంటి? నేను అనుకుంటే అయిపోవడానికి జరగవమ్మా కొన్ని. తన నాయకత్వంలో తన వాళ్ళని ముందుకు తీసుకెళ్ళి తన వాయిస్ని వినిపించే విధానంలో హీ విల్ బి ద నెంబర్ 1, నో డౌట్. తను గెలిచి తీరుతాడు, అందులో గెలుస్తాడు. ఆటలో గెలవడా? ఆట మొదలయ్యాక చెప్తా. నేను మాట తప్పను. ఆట మొదలు ఎప్పుడవుతుందో ఫలితం ఆట ముగియడానికన్నా ముందే చెప్తాడు ఈ నారసింహుడి బిడ్డ. గుర్తుంటే రండి నా దగ్గరికి, తప్పకుండా. నా అడ్రస్ కూడా తెలుసు. నేను డ్రెస్సు మార్చను, అడ్రస్సు మార్చను, ఏది మార్చను. నారసింహుడి బిడ్డకి ఏంటమ్మా భయం? ఏదైనా అబద్ధమైందా ఈరోజు దాకా? ఎందుకు మరి కేటీఆర్ సైలెంట్ అయిపోయాడు కొన్ని రోజుల నుంచి? మున్సిపల్ ఎన్నికలు అయిన తర్వాత మాట్లాడతారు ఖచ్చితంగా. ఎందుకంటే ఆ తర్వాతే మళ్ళీ రంగం యుద్ధ రంగం అవుతుంది. ఆ తర్వాతే మళ్ళీ మాటలు బయటకు వస్తాయి, అప్పుడే అన్నీ అవుతాయి. మరి కవిత ఏముంది? ప్రస్తుతం ఉన్న స్థితిలో ఇలానే ఉండాల్సి వస్తుంది. ఇబ్బంది సమయం, ఎక్కువ మాట్లాడకూడదు. ఇబ్బంది సమయం. ఆడకూతురు ఆడబిడ్డ కొంచెం కష్ట సమయంలో ఉంది, మనం మాట్లాడకూడదు. తను ఫేస్ చేస్తోంది అక్కర్లేని మాటలు, అయిన వాళ్ళతో కాని వాళ్ళతో, పరాయి వాళ్ళతో, ఉన్న వాళ్ళతో లేని వాళ్ళతో. భయంకరమైనటువంటి మానసిక ఒత్తిడి తనకు ఉండనే ఉంది. కానీ కొంత సమయమే అన్న అంటే అర్థం సక్సెస్ అవుతుందనేగా. ఎస్ఎల్బీసీ విషయానికి వస్తే అసలు ఏం చెప్తారు గురుగారు? చెప్పే కదమ్మా. మీరు చెప్పారు, అదే జరిగింది. 8 మంది ఫోన్లోనే మీరు నాకు చెప్పారు ఆ మాటని. సజీవ సమాధి అవుతారని, కనీసం పార్ట్స్ కూడా దొరికితే గనాద్రం అని కూడా అన్నారు. అయితే ఈ ఘటన ఏదైతే ఉందో, ఈ దుర్ఘటన సీఎం రేవంత్ రెడ్డికి దీనికి అంటే ఏ విధమైన ఎఫెక్ట్ కలుగుతుంది? ఆయన ఏం చేస్తాడమ్మా? సీఎంగా బాధ్యత వహించాలి, సీఎంగా సమాధానం చెప్పాలి, సీఎంగా దానికి సంబంధించినటువంటి ఇతరత్ర కార్యక్రమాలు చెయ్యాలి. అయితే ఒక సీఎం స్థాయిలో ఉన్న మనిషి దానికి సంబంధించినవి చేయడానికి ఎవరెవరిని వినియోగించాలి, ఎవరితో మాట్లాడాలి, అవి జరుగుతూనే ఉంటాయి. బట్ ఇలాంటి ఇష్యూలు నడుస్తూనే ఉంటాయి. అదేం పెద్ద ఎఫెక్ట్ ఏముంటుంది? మనుషుల ప్రాణాలు కదా. అయితే ఏం చేయమంటా? వీళ్ళు చేయబట్టే కదా జరిగింది. నేను ఒక మాట చెప్పను, నువ్వు చూసావా, నేను చూశానా? అక్కడ ఇప్పుడు ఏమీ కాకుండా అంతా సవ్యంగా బయటకు వస్తే ఇవన్నీ ఏమి ఉండవు. ఇవి జరిగినాయంటే అమ్మ, రామగుండంలో బొగ్గుగొనంలో ఎన్నో ప్రాణాలు పోయిన దాఖలాలు ఉన్నాయి. అదేమన్నా ఆగిపోయిందా? ఇది కూడా అంతే. జీవన విధానంలో ప్రాజెక్ట్ పూర్తయితని అంటారా? సమయం పడుతుందమ్మా. ఎస్ఎల్బీసీ సమయం పడుతుంది, చాలా సమయం పడుతుంది. అంత తేలిగ్గా తొందరగా పూర్తి అవ్వదు. ఏదో అనుకుంటున్నారేమో 1-2 నెలల్లో అయిపోతుంది అది ఇదని. చాలా సమయం పడుతుంది, ఇబ్బందులు వస్తాయి, కొంతకాలం టైం పడుతుంది, కొంతకాలం ఇది ఆగిపోవడం జరుగుతుంది.
కొంతకాలం ఇది ఆగిపోతుంది, తరువాత తిరిగి పునరుద్ధరణ జరుగుతుంది. ఇప్పుడే జరగదమ్మా. అది ఈ గవర్నమెంట్ అవుతుందా, ఆ గవర్నమెంట్ అడుగుతుంటే పోచంపల్లి అయిపోయిందా? పోచంపల్లి అయిపోయిందా? నేను ఏనాడు చెప్పా కలగనకండ్రా నాయన అని. ఎవరికి? వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడే చెప్పా. అంటే దాదాపు 20 ఏళ్ల నుంచి నడుస్తున్న ప్రాజెక్టు ఇప్పటికీ అవ్వకపోవడం అనేది, మళ్ళీ దీన్ని పునఃప్రారంభించిన నా ఇంట్లో ఆవుందమ్మా. ప్రారంభించిన 4 రోజులకే నా ఇంట్లో ఆవుందమ్మా, అది రోజు పాలిస్తోందమ్మా. నేను ఆవు పాలు రోజు పొందాలనుకుంటాగా. అవునా? నా ఇంట్లో బాతు ఉందమ్మా, ఆ బాతు రోజు బంగారు గుడ్డు పెడుతోందమ్మా, రోజు దక్కించుకోవాలనుకుంటాగా. నేను ఏమన్నా పిచ్చిముండా కొడుకునా? అటు ఆవును తీసుకెళ్ళి గోశాలలో అప్పచెప్పడానికి, ఇటు బాతును తీసుకొని చంపేసి చికెన్ వాడికి అమ్మడానికి కాదుగా. రెండిటి నుంచి నాకు అవకాశం ఉన్నంత మేరకు నేను లాభపడుతూనే ఉంటా. విషయం అర్థమైతే చాలు నీకు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి భవిష్యత్తు ఎలా ఉండబోతుందంటారు ఫ్యూచర్లో? ఏ రకంగా? రాజకీయ పరంగానా, లేకపోతే వ్యక్తిగతంగానా, వ్యాపార వర్తక వాణిజ్య పరంగానా? రాజకీయంగానే మనకి ఇంపార్టెంట్. అది నడుస్తూనే ఉంటుంది అట్లా, అంతే. ఏముంటుందమ్మా? ఆయన మాట తీరు కూడా కొంచెం ఏం మాట్లాడుతున్నారు. అయితే ఆత్కూరు లేకపోతే ధనాత్కూరు ఉంటే ఉంటుంది పదవి, లేకపోతే పోతుంది. వీడిచ్చేది ఏంటి నాకు అనే స్థితిలోనే ఉంటాడు ఆయన. నాకు ఈ పదవులు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. కోమటిరెడ్డి ఈజ్ ద బ్రాండ్, అంతే. ఆయన అసలు ఆ మనిషి వేరు. తను మాట్లాడే మాట తనకి తెలిస్తే చాలు, నేను కరెక్ట్ అని తనకి తెలిస్తే చాలు అనుకుంటాడు. తన విధానంలో తను ముందుకెళ్తాడు. పొరపాటున కూడా ఇంకో సీఎం అయినా పిఎం అయినా ఎవరికి భయపడే మనిషి కాదు, ఎవరికి భయపడే మనిషి కాదు. ఇంకా అడుగో, ఇంకేమైనా ఉన్నాయా? పోలవరం ప్రాజెక్ట్ చంద్రబాబు నాయుడు పూర్తి చేసే అవకాశం ఉందా? ఇంకా టైం పడుతుందమ్మా. ఇది అంతేనా? అంతే. ఎప్పటి లోపల అవ్వచ్చు అవుతాయి? చూద్దాం. ఎవరి హయాంలో అవ్వచ్చు అవుతాయి? చూద్దాం. జగన్ పాలనలో కావచ్చా? తెలీదమ్మా, ఎందుకంటే అనవసరమైన సమాధానం నేను చెప్పను. కానీ ఇంకో 6-8 ఏళ్ళు నడిచినా నడుస్తుంది. అది పూర్తయ్యే సమయానికి ఏ ప్రభుత్వం ఉంటే వాళ్ళ అదృష్టం, అంతే. సెక్రటేరియట్ మారిపోయింది ఎవరి హయాంలో? కేసీఆర్ హయాంలో. అంబేద్కర్ స్టాచ్యూ సిటీ మధ్యలో వచ్చింది ఎవరి వల్ల? కేసీఆర్ హయాంలో. ఎన్నో ఫ్లైఓవర్లు ఎవరి వల్ల వచ్చాయి? కేటీఆర్ కేసీఆర్ వల్ల కదా. ఇప్పుడు ఎవరు అదృష్టవంతులు? బీఆర్ఎస్ పార్టీ అదృష్టవంతులు. ఎందుకని? ఇవాళ గవర్నమెంట్ మారినా అందరూ అనుకుంటున్నారుగా, ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారుగా. ఈ రోజు హైదరాబాద్ ఇంత అంటే నంబర్ 1 పొజిషన్ లో ఉంది అంటే బికాస్ ఆఫ్ 10 ఏళ్ల పరిపాలనని పక్కన పెట్టి బాధపడుతున్న వాళ్ళు ఉన్నారుగా. ఇప్పుడు మళ్ళీ అమ్మ మీరు కేసీఆర్ ఫ్యాన్ అంటావేమో, ఇందాక కళ్యాణ్ బాబు అన్నావు, ఇప్పుడు కేసీఆర్ అన్నావు. అక్కడాకేముంది ఇక్కడాకేముంది? పొరపాటును కూడా అనుకోకు, నేను నిజం మాట్లాడుతున్నా. మీరు నరసింహుడు ఫ్యాన్. ఇది బాగుంది, నీకు మంచి లడ్డు ఇస్తా. ఈ 10 ఏళ్ల పరిపాలనలో ఏదైతే, గత 10 ఏళ్ల పరిపాలనలో ఏదైతే ఉందో అనవసరంగా మనం పక్కన పెట్టుకున్నాం అనుకుంటున్న వాళ్ళు ఉన్నారుగా, బాధపడుతున్న వాళ్ళు ఉన్నారుగా. నేను మళ్ళీ అడుగుతున్నా, మీతో కూర్చున్న ప్రతిసారి నేను ఇదే క్వశ్చన్ వేస్తున్నా. అసలు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంకా ఎన్ని నెలలు ఉండొచ్చు, ఎన్నేళ్ళు ఉండొచ్చు, పూర్తిగా ఉండొచ్చా లేదా? 13 నెలలు పూర్తి ఎంతవరకు నన్ను ఈ ప్రశ్న అడిగినా అర్థం లేదు. ఈ 13-16 నెలల్లో ఏదన్నా మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది. బీజేపీ గవర్నమెంట్ ఏదన్నా జరిగే అవకాశం ఉంది. బీజేపీ గవర్నమెంట్. బీజేపీకి లేదమ్మా, ఇప్పుడు బీజేపీకి లేదమ్మా. అంటే బీఆర్ఎస్ చెయ్యి, బీఆర్ఎస్ చెయ్యి ఏమో వాళ్ళకే ఇస్తే పట్టం కట్ట వద్దంటారా? అంటే బీజేపీ బీఆర్ఎస్ కలవదు అమ్మా. అక్కడ ఉన్నది కేసీఆర్ అమ్మా. ఏం మాట్లాడుతున్నావు? కేసీఆర్ని అడిగి రావాల్సిందే తప్ప కేసీఆర్ ప్లీజ్ వస్తావా అని చచ్చినా అడగడు. అక్కడ ఉన్నది కేసీఆర్. అదే అడగాలనుకుంటే మొన్న 23 ఎన్నికల ముందే అడిగేవాడుగా, అడగడమ్మా. అది రాచబీనుగా అది ఎప్పుడూ ఒకేలా ఉంటుంది, సవ్వాలే లేదు. ఈ 13, 16 నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి 4 నెలలు అయింది. ఇంకా 9 నెలలు ఉంది. ఈ 9 నెలల్లో ఇంకెన్ని మార్పులు జరుగుతాయో, ఇంకెన్ని విధానాలు జరుగుతాయో, ఏ విధమైన ఘటనలు జరగచ్చు. నేను నీకు ఒకనాడు చెప్పాను, 10-11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల వల్ల ఇబ్బందులు వస్తాయి, వేరుగా మాటలు జరుగుతాయి అన్న. జరిగిందా లేదా? ఇప్పుడు 11-20 మొత్తం మారిపోతే ఇంకో చోటికి వెళ్ళిపోతే జరగచ్చుగా. బీఆర్ఎస్కి జరగచ్చుగా. బీజేపీలో కూడా వెళ్తారు ఒకళ్ళిద్దరు, అందులో అనుమానం లేదు. 2-3 చోట్ల బై ఎలక్షన్ వచ్చినా ఆశ్చర్యం లేదు. ఇవన్నీ జరగడానికి ఆస్కారం చాలా ఉంది, ఖచ్చితంగా ఉంది. కాకపోతే సమయం కోసం ఎదురు చూస్తున్నా. ఆనాడు చెప్పాను జరుగుతుందని తెలుసు, ఈనాడు చెప్తున్నాను జరుగుతుందని తెలుసు. నీకేమైనా డౌట్ ఉంటే నన్ను అడుగు, నేను చెప్తా. డౌట్ లేదు, నా దగ్గర క్వశ్చన్స్ కూడా లేవు. కాబట్టి
భగవత్ సేవకుడిగా, సీతమ్మ కొడుకుగా, నారసింహుడి బిడ్డగా నేను చెప్పేది ఒకటే, నోటికొచ్చిన మాట ముడ్డికొచ్చిన పిత్తు అని పిచ్చివాగుడు నేను వాగను. నా సంకల్పానుసారం ఏదైతే తెలియపరచాలనుకుంటానో అదే తెలియపరుస్తా. ఇది మాత్రం పచ్చి నిజం. కాబట్టి భగవద్ ఆశీర్వచనంతో అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటూ, ప్రతి ఒక్కరి యొక్క జీవిత విధానంలో నా సేవ అవసరం అనుకున్న వాళ్ళకి సేవ చేస్తా. చక్కగా కామెంట్లలో నన్ను ఇప్పుడు జగన్ అభిమానులు దరిద్రం తిడతారు, అట్లాగే నేను మాట్లాడిన మాటలు నచ్చని వాళ్ళు తిడతారు, పచ్చి బుద్ధులు తిడతారు. తిట్టండి, చక్కగా తిట్టండి. దాని అర్థం ఏంటో తెలుసా? మన ఎపిసోడ్ చూశారని ఆనందిస్తా. నెంబర్ 1. నెంబర్ 2, ఇది నా మీద కోపం కాదు, అవతల వాళ్ళ మీద ఉన్న ప్రేమ నా మీద కోపంగా కామెంట్లో నన్ను తిట్టేలా చేసింది. పాపం వాడికి ఎంత ప్రేమో అనుకుంటా. అసలు కామెంట్స్ చదివే టైం ఏడి చచ్చిందా నాకు? కడుపుకి ఇంత అన్నం తింటే చాలేరు అనుకుంటా. ఈ కామెంట్స్ అవసరమా అమ్మ ఇవన్నీ? కాకపోతే చెప్పేది ఒక్కటే, ఎవరు ఎన్నన్నా ఎన్ని మాట్లాడినా అగ్ని కణిక, నిప్పు కణం, రాముడి బాణం, సీతమ్మ కొడుకు, నారసింహుడి బిడ్డ ఎప్పుడూ ఒకేలా ఉంటాయి. ధర్మం తప్పి బ్రతకవు. ధర్మం తప్పిన రోజు వీడు దగ్ధమైపోతాడు, అంటే బూడిదగా మారుతాడు. లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒకటే క్వశ్చన్ అడుగుతాను. మీ పేరు చెప్పుకొని ఈ మధ్య కాలంలో కొంతమంది అక్రమంగా డబ్బులు సంపాదించుకుంటారు, వాళ్ళకి మీ సమాధానం ఏంటి? సంతోషిస్తున్నా, పోనీలే నా వల్ల వాళ్ళకి 4 రూపాయలు వచ్చాయని. చక్కగా ఇప్పుడు నా పేరు చెప్పుకొని, తప్పు కదా మీ పేరు అంటే మీ పేరుతోటి డబ్బులు సంపాదించడం కరెక్ట్ కాదు కదా? కరెక్ట్ కాదమ్మా. ఇప్పుడు ఒకటి, సంపాదించిన వాడు వచ్చినంతకాలం డబ్బులు తీసుకుంటాడు, ఆనందంగా ఉంటాడు. దొరికిపోయిన తర్వాత అందరు కలిసి వాడిని తిడతారు. ఇప్పుడు నా దగ్గరికే రాఘవ శర్మ అని కొట్టినప్పుడు కొంతమంది నేను అనుకుని వస్తారు, కానీ అక్కడ ఇంకొక రాఘవ శర్మ కనపడ్డాడు అనుకో, మాకు ఈయన కావాలి నువ్వు కాదు అని అంటారు. ఆయనైనా నేనైనా ఒకటే, మేము ఇద్దరం ఒకటే, నువ్వు రా చెప్తామని చెప్పారట ఎవరో. ఓకే, మంచిదే. ఇప్పుడు ఎన్నాళ్ళు దాగుంటుంది? ఏదో ఒకరోజు బయటపడుతుందిగా. ఇప్పుడు సంపాదించిన సొమ్ము ఖర్చు అయిపోతుంది. నాకా అనవసరం, నేను కోరుకునేది ఒకటే, నా పేరు చెప్పి సంపాదించారా మంచిది, సంతోషం. ఏం చేస్తానమ్మా? వెళ్ళి వాళ్ళతో గొడవ పడినా, వెళ్ళి వాళ్ళతో కొట్లాడనా, దానివల్ల నాకేమైనా ఒరుగుతుందా? మీ పేరు పాడవద్దు కదా. ఏదో పేరు పోతే పోని, నేను ఏమన్నా సెలబ్రిటీనా? నా మహా అయితే నన్ను తిట్టుకుంటారు. ఒకవేళ మీరు అనుకుని వాళ్ళకి డబ్బులు ఇచ్చామని అన్నారనుకో, డబ్బు పోతే పోయింది, నువ్వు రా సేవ చేస్తా అంట. అంతేగా. నేను చేసే సేవలో కల్మషం లేదు, నేను ఇచ్చే ప్రేమలో కల్మషం లేదు. నేను ఎవడికమ్మా భయపడాలి? ఎవడో నా పేరు, అమ్మా చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటారు అనే సామెత ఉండనే ఉంది. నా పేరు చెప్పి అలా డబ్బులు తీసుకున్నారే అనుకో, పోనీలే, ఒక పూట ఆ ఇంట్లో పొయ్యి వెలుగుతుంది, ఏముంది అందులో? ఎందుకు నేను నెగిటివ్గా తీసుకోవాలి? పోతే పోనీ. నా నాన్న నాకు ఇవ్వడా? నా నాన్న నన్ను చూడడా? నా నాన్న నన్ను కాపాడడా? ఇంతకన్నా ఏం కావాలమ్మా? ఎవడికి కావాలమ్మా? ఎన్ని కోట్లు సంపాదించుకున్నా వచ్చేదేమిటి, మిగిలేదేమిటి? మా అమ్మ చెప్పినట్టు, నువ్వేం సంపాదించక్కర్లేదు నాన్న, నీకు బ్రహ్మాండమైన ఆస్తి ఇస్తారు, నువ్వు వద్దన్నా ఇస్తారు అంది. ఏమిటో తెలుసా? 6 అడుగుల గొయ్యి లేదా బండెడు కట్టెలు. ఇది నేను రూపాయి పెట్టకుండా సంపాదించుకుంటా. ఇంకొక ఆస్తి కూడా ఉంది గురుగారు. ఏంటది? మీ మీద అభిమానం. నేను అదే, మా అమ్మగారు అదే అనేవాళ్ళు, నాన్న బ్రతికి చావకు, చచ్చిపోయినా బ్రతికేలాగా బ్రతుకు అంది. అర్థమైందా? మోసేవాళ్ళు 4 ఉంటే చాలదా? నెత్తిన పెట్టుకొని మొయ్యాలా? నెత్తిన పెట్టుకుని మొయ్యక్కల్లా 4 భుజం ఇచ్చేలా బ్రతికితే చాలు అంది మా అమ్మ. నేను ఆ బ్రతుకు కోసమే చూస్తున్నాను, ఆ బ్రతికే బ్రతుకుతాను. వాస్తవంగా చెప్పాలంటే ఇంతకుముందు గరికపాటి లేకపోతే మిగతా వారి ప్రవచనాలు వినేదాన్ని, బట్ మీరు ఎప్పుడైతే నా లైఫ్లోకి వచ్చారో నేను కంప్లీట్ మీ వర్డ్స్ వింటున్నాను. ఐ మీన్ లైక్ అవి నాకు ప్రవచనాల్లా కనబడుతున్నాయి, అంటే వినిపిస్తున్నాయి. ప్రవచనాలు చెప్పేంత గొప్ప జ్ఞానం నాకు లేదు, నేను అంత గొప్పవాణ్ణి కానే కాదు. యథార్థవాది, లోక విరోధి. నేను నిజం మాట్లాడి చేస్తాను, అందుకే అందరితోనూ తిట్లు తింటాను. అంతేగా, నేను నిజమే మాట్లాడతా, అందుకే తిట్లు తింటా. పోయేదే ఉంది, తుప్పుక్కుమని పోయే ప్రాణం తప్ప ఇంకేమన్నా ఉంటుందా? ఏమీ ఉండదు. నాకు తెలియదు, నిలబెట్టి మాట్లాడడం వచ్చు, కూర్చోబెట్టి మాట్లాడడం వచ్చు, అర్థమయ్యేలా మాట్లాడడం వచ్చు, అంతవరకే. తప్పు చేస్తే దండించడం కూడా వచ్చు కానీ చెయ్యనా మా పని. కాకపోతే ప్రవచనాలు చెప్పేంత గొప్పవాణ్ణి కాదబ్బా, అతి సామాన్యమైన భగవత్ సేవకుణ్ణి. అదే నా పరిచయం, సీతమ్మ కొడుకుగా, నారసింహుడి బిడ్డగా. ధన్యోస్మి. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. ఇది బ్రహ్మశ్రీ గురూజీ రాఘవ శర్మ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.